హలో అండి. ఈరోజు క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ చేసుకుందామండి. పెసరపప్పును గంట ముందు నానబెట్టుకోవాలి. క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసేసుకుందాం. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే కూర వెంటనే త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణలిలో పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన వెంటనే పోపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు చిటపెట్టలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గనిద్దాం. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. మరీ ఎర్రగా ఎగవసరం లేదు. ఇందులో క్యాప్సికమ్ వేసుకుందాం. క్యాప్సికమ్, టమాటాలు ఒకేసారి వేసుకుందాం. అప్పుడే కలర్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. లేదంటే ఒకటి మగ్గిపోయి ఒకటి నల్లగా ఉంటుంది. క్యాప్సికమ్ నలుపు వచ్చేస్తుంది. అందుకని టమాటా, క్యాప్సికమ్ రెండు కలిపేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెంసేపు మగ్గనిద్దాం. అలాగా మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిద్దండి. కూర అయినా సరే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుదాం. అందుకంటే ఆయిల్ బయటకు వస్తుంది. చూడండి, ఎంత కొంచెం ఆయిల్ వేసినా సరేనండి, పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎక్కువగా తినకూడదు, అది చూసుకుని వేసుకోవాలండి. పసుపు వేసుకుందాం. కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకొని కొంచెం కలుపుదామండి. అడుగు మాత్రం అంటనివ్వద్దండి. అడుగు అంటే ఏ కూర టేస్ట్ పోద్ది. మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గనిద్దాం. మగ్గిందండి. ఇందులో పెసరపప్పు వేసేసుకుందాం. మనం ఇందాక నానబెట్టుకుని పెసరపప్పుని వాటర్ వంపేసి పప్పు మొత్తం గిన్నెలో వేసేసుకుందాం. వేసి బాగా కలుపుదామండి. పసుపు, ఎరుపు, రెడ్ భలే ఉందండి కలర్ కాంబినేషన్. గ్రీన్ క్యాప్సికమ్. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు కాస్త అలా కలుపుతూ ఉన్న అడుగంటుతుందని చూసుకుందాం. అడుగంటకుండా కలపాలి. మీకు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే అడుగంటితే ఏ కూరైనా రుచిపోద్ది, టేస్ట్ ఉండదు. అందుకని చెప్పి అడుగంటకుండానే వండుకోవాలి. అది పెసరపప్పు ఉడికిందులో చూద్దండి. ఇంకా ఉడకాలి, ఉడకలేదు. ఇదే కదా మనం వేసింది. కానీ కొంచెం మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, కొంచెంగానే ఉడకబెట్టుకోవాలి. పప్పులుగా కనిపిస్తూ ఉండాలి, అది ఉడికి ఉండాలి. అలా వండుకోవాలండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. మనం ఇప్పుడు కారం వేయలేదు కదా, కారం వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలుపుదాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి. వాటర్ వేసుకోకపోతే ఇప్పుడు పప్పు ఉడకదు. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. చూసుకొని కొంచెంగా వేసుకోండి వాటరు. ఈ వాటర్ అంతా లాగే వరకు, ఈ వాటర్లో ఉడికే వరకు మనం వదిలేస్తే సరిపోతుందండి. సరిపోతుంది ఆ వాటర్, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోద్ది. ఇనికిపోయి పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, అయిపోయింది. గిన్నెలోకి తీసేసుకున్నాం కూడా.
అగోండి పప్పులు పప్పులుగా కనిపిస్తుంది. చక్కగా కూర అంతా మగ్గింది, వాటర్ అనేది లేదు. క్యాప్సికమ్ కర్రీ రెడీ. నచ్చితే